అనకాపల్లి జిల్లాలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సభవరపు గణేష్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్ని తాకాయి. దేవుడికి భక్తులు ఉంటారు కానీ ఒక నాయకుడికి ఇంతమంది అభిమానులు ఉంటారా అని అనుకునేలా కూటమి నాయకులు, దళిత సంఘాలు మరియు అభిమానులు ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. 2006లో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు సమక్షంలో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన గణేష్ నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీని తన సొంత కుటుంబంగా భావించి అంకితభావంతో పనిచేస్తూ 2014లో పీలా గోవింద్ సత్యనారాయణ గెలుపుకి కీలక పాత్ర పోషించి 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించిన గణేష్ కష్టాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ ఆయన్ను ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అరకు పరిశీలకులుగా నియమించడమే కాకుండా నేడు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు అప్పగించారు. రాజకీయమే కాకుండా గణేష్ పుట్టినరోజున పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిరుపేదలకు నిత్యావసరాలు, స్కూలు పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేయడంతో పాటు హాస్పిటల్లోని గర్భిణీ స్త్రీలకు పాలు, పండ్లు అందజేసి అంతేకాకుండా రక్తదాన శిబిరాలు, అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలతో జిల్లా అంతటా అనేక పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి గణేష్ తన సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలారపు త్రినాథ్, మంగా ఈశ్వర్, కోడిగుంపల్లి రాజా, పందిరి దయ్యాలరాజు, గౌండ్ల కిషోర్, పోతల శ్రీను, సిమిటి రామకృష్ణ, గోర్లు నూకరాజు, విజయ్, పరవాడ సురేష్, మాదాల విజయశంకర్ మరియు కూటమి నాయకులు, వందలాది మంది అభిమానులు పాల్గొని గణేష్కి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అలా చూడండి. అలా చూడు. ఓకే. చూడు మల్లేశ్వరి Thank you.